సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఇప్పుడు మనతో పాటు ఎంపీ కంటెస్టెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాము. నమస్తే సార్, చెప్పండి, ఈసారి అంటే లోక్సభ ఎలక్షన్స్ లో కూడా మనం కాంగ్రెస్ ముందు ఉంటుంది అనుకుంటున్నారా? లోక్సభ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ కి 9 నుంచి 12 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. మీరు ముఖ్యంగా చూసినట్టయితే మహబూబాబాద్, ఖమ్మము, నల్గొండ, భువనగిరి, నాగర్ కర్నూల్, తర్వాత పోతే మీకు వరంగల్, తర్వాత మహబూబ్ నగర్, చేవెళ్ళ, ఇలాంటి కాన్స్టిట్యున్సీలు అన్ని కూడా కాంగ్రెస్ కి ప్రో ఉన్నాయి. అయితే ముఖ్యంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ తోటి పోరాటం ఉండేది మనకు. ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ పార్టీ తోటి, అదే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పార్టీకి పోటీ ఉంటుంది. సో బీఆర్ఎస్ అనే పార్టీ 1-2 స్థానాలు తప్ప వేరే దగ్గర ఉండదు. టోటల్ గా 17 స్థానాలు, 9 నుంచి 11 స్థానాలు, 12 స్థానాలు కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందమ్మా. ఒక్కసారి మీ నియోజకవర్గం నుంచి అసలు మీరు గెలుస్తారు అని అనుకుంటున్నారా? మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్ని ఒకసారి డీటెయిల్ గా చెప్పండి సార్. నేను గెలుస్తా అనుకోవడం అని కాదు, నేను బ్యాక్గ్రౌండ్ చూసినట్టయితే 2004 నుంచి క్రియాశీలకంగా యువజన కాంగ్రెస్ లో పనిచేసిన. యూత్ కాంగ్రెస్ లో నేను 2004లో ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ లో సెక్రటరీగా స్టార్ట్ అయ్యి, తర్వాత 2006లో రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే క్రియాశీలక రాజకీయాలకు వచ్చి యువజన కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ విభాగానికి ఇన్ఛార్జ్ గా తీసుకున్నప్పటి నుంచి మొదలు పెడితే ఆయనకు అటాచ్ గా ఉండి, ఆయనకు అటాచ్మెంట్ తో ఉండి ఆయన దగ్గర టాస్క్ ఫోర్స్ మెంబర్ గా పనిచేయడం జరిగింది. తర్వాత ఆమ్ ఆద్మీ సిపాయి అని ఒక ప్రోగ్రామ్ మన హైదరాబాద్ లో రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అప్పుడు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఇక్కడ తీసుకున్నటువంటి కార్యక్రమంలో కూడా నేషనల్ కోఆర్డినేటర్ గా అపాయింట్ అయిన. తర్వాత 2008లో నేషనల్ సెక్రటరీ, 2009-10లో జనరల్ సెక్రటరీగా పనిచేయడం జరిగింది. తెలంగాణ కాంగ్రెస్ లో స్పోక్స్ పర్సన్, అధికార ప్రతినిధిగా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లో అధికార ప్రతినిధిగా, తర్వాత మీ అందరూ మన ఎన్నికలలో చూసిరు ఉపాధ్యక్షునిగా ఉంటూ క్రియాశీలకంగా రాజకీయాలు చేయడం. సో ఇదంతా నాకున్నటువంటి సర్వీస్ ఈ పార్టీ తోటి. సర్వే విషయానికి వస్తే నా నియోజకవర్గం తుంగతుర్తి కూడా, నగర్కల్, తుంగతుర్తి రెండిట్లో నా మండలం ఉండేది, ఇప్పుడు తుంగతుర్తిలో ఉంది. రెండు కూడా రిజర్వ్ కావడంతో నేను భువనగిరి పార్లమెంట్ ఆస్పిరెంట్ గా 2009, 14, 19, కానీ అప్పుడు మా ముఖ్య నాయకులు, మా సీనియర్ నాయకులు రాజగోపాల్ రెడ్డి గారు 2 సార్లు, కోమటిరెడ్డి గారు ఒకసారి నిలబడటం జరిగింది అక్కడ. ఈసారి వాళ్ళిద్దరు కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు కావడంతో ఈసారి నాకు అవకాశం ఇస్తుందన్న ఆలోచనతో ఈ రోజు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. మీరు ఒక్కసారి కనుక గెలిస్తే కనుక తుంగతుర్తి ఎలా ఉండబోతోంది సార్? నేను గెలిచేది తుంగతుర్తి నుంచి కాదమ్మా, నేను గెలిచేది భువనగిరి పార్లమెంట్ నుంచి. నేను గెలిచిన తర్వాత 7 నియోజకవర్గాల అభివృద్ధి కోసం పనిచేస్తా. ముఖ్యంగా యువతరం ఏదైతే ఈ రోజు ఎక్కువ శాతం యువతరం ఉన్నారు, 20 ఏళ్ల నుంచి 35 ఏళ్ల యువకులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు, చాలా మంది ఊర్లలోనే ఉంటారు, వ్యవసాయం చేసుకుంటారు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారు. ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళకు గత ప్రభుత్వం వైఫల్యాల వల్ల ఏదైతే నియామకం అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు, అది వర్కౌట్ కాలేదు. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా పేపర్ లీకులు, టీఎస్పీఎస్సీ వైఫల్యాలు, తర్వాత ప్రైవేట్ కంపెనీలు ఏదైతే వీళ్ళు గొప్ప చెప్తున్నారు, ఆ ప్రైవేట్ కంపెనీలలో కూడా ఉద్యోగాలు రాలేదు. కాబట్టి ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలలో కూడా మనం ఉద్యోగాలు తెలంగాణ వాళ్ళకే ఎక్కువ పర్సంటేజ్ ఇచ్చే విధంగా రేవంత్ రెడ్డి గారు మన దావోస్కు పోయినప్పుడు కూడా పెట్టుబడులు ఎక్కువ తెచ్చిరు అక్కడి నుంచి. కాబట్టి ఇవన్నీ చూస్తే మనము రానున్న రోజులలో నాకు పార్లమెంట్ అవకాశం వస్తే, నాకు నేను మాట్లాడే విధానం కానీ, నేను అన్ని రాష్ట్రాలలో నాకున్నటువంటి సంబంధాలు కానీ, ప్రత్యేకంగా సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి అనుసంధానంగా పనిచేస్తూ మంచి అవకాశాలు తెలంగాణలోనే కాకుండా భువనగిరి నియోజకవర్గానికి మంచి డెవలప్మెంట్ ఫండ్సే కాకుండా ఉద్యోగాలు కూడా క్రియేట్ చేయాలి. చివరిగా అయితే బీజేపీ కొంచెం ధీమాగా ఉంది, లోక్సభ ఎలక్షన్స్ లో మాత్రం మేమే ముందుంటాము అని, అది ఎంతవరకు అవుతుంది అంటారు? ముఖ్యంగా చూడండి అమ్మా, బీజేపీ అనే పార్టీకి మన దగ్గర ఏమాత్రం ప్రాముఖ్యత లేదు. వాళ్ళు కులాన్ని అడ్డం పెట్టుకొని కులంని పోలరైజ్ చేయాలన్న ఆలోచనతో రాజకీయాలు చేస్తారు. తెలంగాణ ప్రజలకు ఒక మంచి భావజాలం ఉన్న ప్రజలు. వాళ్ళు ఏదో నార్త్ ఇండియాలో కొన్ని రాష్ట్రాలలో ప్రలోభాలు పెట్టినట్టు ఇక్కడ ప్రలోభాలు పెడితే నడవదు. డెవలప్మెంటే అజెండాగా ముందుకు పోతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం ఉంది. డెఫినెట్ గా ఈ 2-3 నెలల్లో వాళ్ళు పెద్ద అనుకున్నది ఏం సాధించలేరమ్మా. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్.